2019 టైంలో రాక్షసుడు సినిమాతో కెరీర్ లో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వరుస ఫ్లాప్స్ తో మళ్లీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ అలాగే మంచు మనోజ్లతో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో పర్వాలేదనిపించే రేంజ్ లో అంచనాలైతే ఉన్నాయి. దానికి తోడు ఒరిజినల్ వర్షన్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తెలుగు వర్షన్ కూడా మంచి జోరును చూపెడుతుంది అని అందరూ నమ్ముతూ ఉండగా ఆల్రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో సినిమా సాలిడ్ రికవరీని అయితే సొంతం చేసుకోగా ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా మంచి జోరునే చూపించి బాక్సాఫీస్ దగ్గర టార్గెట్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 6 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 7.5 కోట్ల వరకు బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 2.2 కోట్ల మేర బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 18.2 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 19 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉంది. ఓవరాల్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 19 కోట్ల రేంజ్ లోనైనా షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. టాక్ డీసెంట్ గా కనుక వస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను సినిమా అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అలాగే నారా రోహితులు ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.